స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఔత్సాహికులు ఒక మొబైల్ సిస్టమ్ను డెవలప్ చేశారు. సోలార్తో పనిచేసే ఈ సిస్టమ్ దాదాపు ఖర్చు లేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం వీరు ఒక ప్రోటోటైప్ను అభివృద్ధి చేశారు. అది విజయవంతంగా పనిచేస్తోంది. శుద్ధమైన నీరు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని చోట్ల నీటిని శుద్ధి చేసే పరికరాలు ఉన్నా కరెంటు లేక అవి సరిగా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడానికి హైదరాబాద్కు చెందిన ఎంటర్ప్రెన్యూర్లు బాలకృష్ణ, మహమ్మద్ నజీర్ అజీజులు ఒక మొబైల్ పరికరాన్ని డెవలప్ చేశారు. ఇందులో 5 సోలార్ ప్లేట్లు ఉన్నాయి. ఇవి హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేస్తాయి. పరికరాన్ని 8 గంటల పాటు ఎండలో ఉంచితే 300 నుంచి 350 లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. నీటిలో ఉండే రంగు, వాసన, బ్యాక్టీరియా, బురదతో పాటు ఇతర మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. ఈ పరికరానికి 45,000 రూపాయల ఖర్చవుతుందని దీని సృష్టికర్త మహమ్మద్ చెప్తున్నారు. చిన్న విలేజెస్లో 50-100 మెంబర్స్ విలేజెస్లో వాళ్ళకి వాటర్ సోర్సెస్ ఉంటే కూడా తాగేయడానికి సేఫ్ లేదు ఆ వాటర్. ఇప్పుడు వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ ఇస్తే కూడా అక్కడ పవర్ సప్లై ఇది ప్రాబ్లం ఉంది. పవర్ సప్లై ఎరాటిక్ ఉంది, లేకపోతే ఎక్కడైనా కనెక్షన్సే లేవు. అది చూసి మాకి ఐడియా వచ్చింది సోలార్తో ప్యూరిఫైయర్ పెట్టామని. ఎందుకంటే సోలార్ అంటే అందరు ఏమనుకుంటారంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది టెక్నాలజీ. మేము ఏం చేసినామంటే ఎక్స్పెన్సివ్ కాంపోనెంట్స్ ఎలిమినేట్ చేసి సోలార్ పవర్ డీసీ పవర్ జనరేట్ అవుతుంది. డీసీ కాంపోనెంట్స్ యూజ్ చేసి డైరెక్ట్ సోలార్తో డైరెక్ట్ కనెక్షన్ చేసి వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ పెట్టినాం. మొబైల్ సోలార్ నీటి శుద్ధి పరికరాన్ని తక్కువ స్థలంలో అమర్చుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు, ఇంటిపైన నీటి ట్యాంకుల వద్ద అమరిస్తే శుద్ధమైన నీటిని తాగవచ్చని మహమ్మద్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈయన డెవలప్ చేసిన ప్రోటోటైప్ను చిత్తూరు జిల్లాలోని ఒక పాఠశాలలో అమర్చారు. యాక్చువల్లీ ఈ మషిన్ మేము ప్రోటోటైప్ చేసి చిత్తూరులో ఒక రిమోట్ విలేజ్ గొరల్దాడి అనే విలేజ్లో జిల్లా పరిషత్ స్కూల్లో ఇచ్చినాం. అక్కడ చిన్న 13 months అయినాయి. ఇందాక డైలీ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇందాక ఒక్కసారి కూడా స్టాప్ అవ్వలే. ఇంకా వాళ్ళకి ఖర్చా కూడా 65 రూపీస్ చిన్న ఫిల్టర్ చేంజ్ చేసినారు ఇందాక. ఇంకా వేరే ఏం ఆపరేషనల్ కాస్ట్ ఏం లేవు. 10 సంవత్సరాల పాటు విదేశాల్లో పనిచేసిన మహమ్మద్ మారుమూల ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్త పరికరాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ సోలార్ నీటి శుద్ధి పరికరాన్ని అభివృద్ధి చేశారు. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని, 25 ఏళ్ల పాటు పనిచేస్తుందని మహమ్మద్ వివరిస్తున్నారు. ఎక్కడ చూసినా విద్యుత్ సంక్షోభమే. మరి ఈ విద్యుత్ సంక్షోభానికి ప్రత్యామ్నాయమే సోలార్. ఇప్పటివరకు సోలార్ విద్యుత్తో విద్యుత్ దీపాలను వెలిగించాము, బోర్ల నుండి నీళ్లు తోడించాము. కానీ సోలార్ విద్యుత్తో మంచినీరుని సైతం శుద్ధి చేయొచ్చని కనుగొన్నారు బాలకృష్ణ అండ్ నజీర్ గారు. సో భవిష్యత్తులో వీరు మరిన్ని సోలార్ ఉత్పత్తులు తయారు చేయాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సిసినితో దిలీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.